2 రోజుల క్రితం జరిగిన మూలికా వైద్యం ఘటన తరువాత కాంతమ్మ గారు పైకి శాంతించినట్టు కనిపించినా ఆమె మనసులో మాత్రం రగిలిపోతున్నారు. తనని కొన్ని రోజుల పాటు క్యారెట్లు, ఉడికించిన ఆకులు తినేలా చేసి తన కొడుకు ముందు తన నాటకాన్ని బయటపెట్టిన కాంచన మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. కాని కాంచన తెలివైనది. ఆమెతో నేరుగా తలపడితే మళ్లీ తనకే నష్టమని కాంతమ్మ గారికి అర్థమైంది. అందుకే అదును కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటికి సుశీల వచ్చింది. సుశీల అంటే ఆ వీధిలో అందరికీ హడల్. ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే ఆమెకి నిద్రే పట్టదు. కాంతమ్మ గారికి చిన్ననాటి స్నేహితురాలు. పైగా ఒకరి కుటుంబంలో పుల్లలు పెట్టడంలో ఆమె దిట్ట. సుశీల హాల్లోకొచ్చేసరికి కాంతమ్మ గారు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. సుశీలని చూడగానే కాంతమ్మ మొహంలో ఒక వెలుగొచ్చింది. తన బాధ చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికినందుకు ఆనందించింది. ఏవే కాంతం, ఎలా ఉన్నావు? మోహన్ చూస్తేనే వాడిపోయిన వంకాయలా ఉంది. ఏంటి సంగతి? నీ కోడలు పిల్ల పుట్టింటి నుండి వచ్చిందిగా, ఇప్పుడు ఇల్లు కలకలలాడాలిగా. ఆ కలకలలాడుతుందిలే. ఆ కళ్ళ తట్టుకోలేక నేను విలవిలలాడుతున్నా. రా కూర్చో. ఎందుకు, ఏమైంది? మీ కోడలు పిల్ల బంగారం అన్నావుగా ఉన్నా? బంగారమే, కాని ఆ బంగారమే ఇప్పుడు ఇనుము కరిగించి నా గొంతులో పోస్తుంది సుశీల. మొన్న నాకు మోకాళ్ల నొప్పులని చిన్న అబద్ధం చెప్తే దానికది ఏం చేసిందో తెలుసా? కొన్ని రోజులు నాకు చికెను మటను పెట్టకుండా గడ్డి, గాదం, ఉడికించిన క్యారెట్లు పెట్టి నా ప్రాణం తీసింది. పైగా రవి ముందు నా నాటకం బయటపెట్టి నన్ను దోషిని చేసింది. ఓసి, ఎంత పని చేసింది! ఆయనను మరీ అమాయకురాలివే కాంతం. ఈ కాలం కోడళ్ళు మనలాంటి వాళ్లలా కాదు. వినయంగా ఉండరు. వాళ్ళు వినయంగా ఉండేలా మనమే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి సుశీల? దానికి నోరు పెద్దది, తెలివితేటలు కూడా ఎక్కువే. నేనేం మాట్లాడినా అది వెంటనే నా మాటలు తిప్పికొడుతుంది. నువ్వు చేసే తప్పే అది. నువ్వు దాంతో నేరుగా గొడవ పడుతున్నావు. అట్ట చేయకూడదు. యుద్ధం ఎప్పుడూ వెనక నుండే చెయ్యాలి. అంటే చూడు కాంతం, కోడలికి అత్తంటే భయం ఉండాలి, లేదంటే గౌరవం ఉండాలి. అవి రెండూ లేనప్పుడు ఆమెని ఒంటరిని చెయ్యాలి. రవిగాడున్నప్పుడు నువ్వు కోడలతో మంచిగా ఉండు. ఆమె లేనప్పుడు దానిమీద చిన్న చిన్న కంప్లైంట్లు వెయ్యి. వంట బాగోలేదని, ఇల్లు శుభ్రం చెయ్యట్లేదని వంకలు పెట్టు. అది తిరిగి సమాధానం చెప్తుందిగా, అప్పుడు గొడవ పెంచు. దానివల్లేమొస్తుంది? అక్కడే ఉందే అసలు కిటుకు. అది నీతో గొడవ పడుతున్నప్పుడు రవి వచ్చేలా చూసుకో. లేదా రవి రాగానే నువ్వు ఏడుస్తూ కనిపించు. నీ భార్య నన్ను లెక్క చేయట్లేదురా, అన్నం కూడా పెట్టట్లేదు అని చెప్పు. మగవాళ్లకి ఆఫీస్ టెన్షన్లో ఇంటి గొడవలు చిరాకు తెప్పిస్తాయి. ఆ చిరాకులో వాడు భార్యని తిట్టేస్తాడు. ఒక్కసారి భర్త తనని తిట్టాడని తెలిస్తే ఆ అమ్మాయి కుంగిపోతుంది. అప్పుడు నీ దారికొస్తుంది. అంతే అంటావా? రవి నా మాటలు నమ్ముతాడంటావా? కన్న తల్లి కన్నీళ్లు పెడితే కరగని కొడుకుంటాడా? నువ్వు ట్రై చెయ్యి, చిన్నగా మొదలెట్టు. చిచ్చు అదే రగులుకుంటుంది. నేనెళ్తున్నాను. నేను మళ్ళీ వచ్చే వరకు కాంచనని చెప్పు చేతుల్లో ఉండాలి. సుశీల వెళ్లిపోయాక కాంతమ్మ గారు దీర్ఘంగా ఆలోచించారు. కాంతమ్మ మనసులో సుశీల చెప్పింది నిజమే అనిపించింది. ఏదో సరదాగా కాంచనని ఆట పట్టిద్దామనుకున్న ఆమె ఆలోచనలు ఇప్పుడు పంతం వైపు మళ్ళాయి. సాయంత్రం అయింది. కాంచన వంటింట్లో కాఫీ కలుపుతుంది. రాఘవయ్య గారు వరండాలో ఉన్నారు. రవి ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. కాంచన కాఫీ కప్ అందిస్తూ, తీసుకోండి అత్తమ్మగారు, వేడివేడి కాఫీ. ఈరోజు కాస్త యాలకులు దంచి వేశాను, ఘుమఘుమలాడిపోతుంది. అప్పుడు కాంతమ్మగారు కొంచెం కాఫీ తాగి, ఛీ, ఏంటిది కాంచనా? ఇది కాఫీనా లేక కాషాయమా? పంచదార వెయ్యమంటే పాయసంలో వేసినట్టు వేశావు. నాకు షుగర్ తెప్పించి చంపేద్దామనుకుంటున్నావా? అయ్యో లేదండి అత్తమ్మగారు, మామూలుగా వేశానంతే. మీకు నిన్నటిదాకా క్యారెట్లు తిని తిని నోరు చప్పబడిపోయి ఉంటుంది, అందుకే తీపెక్కువ అనిపిస్తుంది. చూసావా, మళ్ళీ ఎదురు సమాధానం. నేనేం చెప్పినా దానికొక జోక్ వేయటం అలవాటైపోయింది నీకు. పెద్దవాళ్ళేదైనా చెప్తే వినటం నేర్చుకో. మా అమ్మగారు నాకు నేర్పిన పద్ధతి వేరు, నీ పెంపకం వేరులే. అయినా తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లలు ఉంటారు. అత్తమ్మగారు, కాఫీ గురించి మాట్లాడండి, పెంపకం దాకా ఎందుకు? నేను మిమ్మల్ని గౌరవించలేదా? గౌరవమా? మొన్న రవి ముందు నన్ను దొంగని చేసినప్పుడేమైంది నీ గౌరవం?
సరే, ఇప్పుడు ఈ ఇల్లు చూడు, దుమ్ము కొట్టుకుపోతుంది. పొద్దున్నే తుడవమని చెప్పాను, తుడిచావా? పొద్దున్నే తుడిచాను కదా అత్తమ్మగారు. మీరే కదా టీవీ చూస్తూ కాళ్ళు పైకెత్తారు. అప్పుడు మీ కాలు తగిలి టీవీ రిమోట్ కింద పడిపోయింది. మీకదంతా గుర్తులేదా? అవును, నాకు గుర్తులేదు. అయినా ఉదయం నువ్వు సరిగ్గా తుడవలేదు. అక్కడ చూడు, ఆ మూల సాలెగూడ అలాగే ఉంది. పని దొంగతనం ఎక్కువైంది నీకు. ఆఫీసులకెళ్లే ఆడవాళ్లు కూడా ఇంత బద్ధకంగా ఉండరు. అత్తమ్మగారు, ఈరోజు ఏమైంది మీకు? సుశీలాంటి వచ్చి వెళ్ళాక మీలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆమెదైనా నూరిపోసిందా ఏంటి? ఓహో, ఇప్పుడు నా స్నేహితుల మీద కూడా పడ్డావా? అంటే ఇంటికి నాతో మాట్లాడ్డానికి ఎవ్వరూ రాకూడదా? నేనెవ్వరితోనూ మాట్లాడకూడదా? నువ్వాడిందే ఆట, పాడిందే పాట, అదే కావాలా ఇంట్లో? కాంతమ్మగారి అరుపులకి రాఘవయ్య గారు లోపలికొచ్చారు. ఏమిటే కాంతం, ఎందుకు నీకులా? చిన్న కాఫీ కోసం అంత రచ్చ అవసరమా? మీరూరుకోండి. మీరెప్పుడూ ఈమెనే వెనకేసుకొస్తారు. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషి కంటే హీనంగా అయిపోయాను. నా మాటకి విలువే లేదు. మావయ్య గారు, నేను రోజు కాఫీ ఎలా పెడతానో ఈ రోజు అలాగే పెట్టాను, మామూలుగానే. చూశారా, నేను కావాలని చేస్తున్నానట. అంటే నాకు పిచ్చనుకుంటుందా? నా కర్మ కాలిపోతే గాని ఇలాంటి మాటలు పడను. సరిగ్గా అప్పుడే రవి ఆఫీస్ నుండొచ్చాడు. చాలా అలసిపోయున్నాడు. ఆఫీస్లో బాస్తో గొడవైంది. తలనొప్పితో ఇంటికొచ్చాడు. రవిని చూడగానే కాంతమ్మగారు తన ప్లాన్ని అమలు చేశారు. ఒక్కసారిగా కళ్లలో నీళ్లు పెట్టుకుని సోఫాలో కూలబడ్డారు. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, నా బతుకు బస్టాండ్ అయిపోయింది. నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు నేనెవ్వరి దగ్గర మాట పడలేదు. కానీ ఇప్పుడు నా సొంతింట్లోనే పడాల్సొస్తుంది. ఎవరన్నారమ్మా? ఏమైందసలు? ఇంకెవరు, నీ భార్య. కాఫీ కాస్త తీపెక్కువైందని చెప్పినందుకు నీకు షుగర్ వచ్చి చేస్తే నాకేంటి అన్నట్టు మాట్లాడింది. నా పెంపకం గురించి, నా స్నేహితుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను ఇంట్లో ఉండలేన్రా రవి, నన్నేదైనా వృద్ధాశ్రమంలో చేర్పించేయి. రవి గారు, అత్తమ్మ అబద్ధం చెప్తున్నారు. నేనలా అనలేదు. ఆవిడ కావాలని. ఆపు కాంచనా, అమ్మ ఏడుస్తుంది కదా, కనీసం ఓదార్చకుండా ఇంకా ఆమెనే నిందిస్తున్నావు. రవి, మీరు పూర్తిగా వినకుండా. ఏం వినాలి? రోజు ఆఫీస్ నుండి రాగానే నీ గొడవ వినాలా? పొద్దున్నే వెళ్లేటప్పుడు గొడవే, వచ్చేటప్పుడు గొడవే. అసలు చిన్న కాఫీ విషయంలో ఎందుకంత గొడవ? రవి, నేను కాఫీ బాగానే పెట్టాను. ఆవిడ కావాలని వంకలు పెడుతున్నారు. సుశీలాంటి వచ్చాక. చూడు రవి, మళ్ళీ నా స్నేహితులని అంటుంది. నేనెవ్వరితోనూ మాట్లాడకూడదంట. ఈమె పెట్టిన రూల్సే పాటించాలంట. కాంచనా, ఇట్స్ టూ మచ్. అమ్మ నీకంటే వయసులో పెద్దది. ఆ మీది చెప్పినా సర్దుకుపోవాలి గాని ఇలా ఎదురు మాట్లాడి తను ఏడ్చేలా చేయటం కరెక్ట్ కాదు. నువ్వెంత చదువుకున్నా సంస్కారం ఉండాలి కదా. ఆ మాట కాంచన గుండెల్లో గుణపంలా దిగింది. రవి ఎప్పుడూ తనని అంత మాట అనలేదు. సంస్కారం లేదని అనటం కాంచనకి బాధ కలిగించింది. సంస్కారం లేదంటారా? నేను ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తమ్మగారిని ఎంత బాగా చూసుకుంటున్నానో మీకు తెలియదా? ఆవిడ చేసే చిన్న చిన్న అల్లరి పనుల్ని కూడా నేను నవ్వుతూ భరించాను. కానీ ఈరోజు ఆవిడ హద్దు దాటారు రవి. అయినా మీకు మీ అమ్మగారి కన్నీళ్లే కనిపిస్తున్నాయి గాని నా నిజం కనిపించట్లేదు. నిజం అబద్ధం పక్కన పెట్టు. అమ్మ ఏడుస్తుంది, దానికి కారణం నువ్వు. ముందమ్మకి సారీ చెప్పు. రవి, తొందరపడకురా. కాంచన తప్పులేదు, మీ అమ్మే. కాంతమ్మ రాఘవయ్య గారిని మాట్లాడనివ్వకుండా గట్టిగా ఏడుస్తూ, చూడరా రవి, మీ నాన్నగారు కూడా ఆవిడ మాయలోనే పడిపోయారు. ఆయన నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు. నాన్నా, ప్లీజ్, మీరమ్మని వెనకేసుకురాకపోయినా పర్లేదు, కానీ కాంచన తప్పుని సమర్థించకండి. కాంచన, సే సారీ టు మామ్ నౌ. నేను తప్పు చేయలేదు రవి. నేను సారీ చెప్పను. తప్పు చెయ్యనప్పుడు తల వంచటం మా ఇంట్లో నేర్పించలేదు. ఇది అహంకారం కాంచన. నీకు పొగరెక్కువైంది. నాటకాలాడుతుంది మా అమ్మ కాదు, నువ్వు. చిన్న సారీ చెప్పమంటే ఇంత రాద్ధాంతం చేస్తావా? అమ్మకి మర్యాద ఇవ్వటం చేత కాకపోతే నువ్వు నా భార్యగా ఉండటంలో అర్థం లేదు. ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. రవి నోటి నుండి వచ్చిన ఆ మాట అగ్నిపర్వతంలా పేలింది. కాంతమ్మగారు కూడా ఒక్క క్షణం ఆగిపోయారు. గొడవ ఇంత దూరం వెళ్తుందని ఆమె ఊహించలేదు.
కేవలం కోడల్ని భయపెట్టాలనుకుంది గాని కొడుకు కాపురం కూలిపోయే మాటలు మాట్లాడతాడని అనుకోలేదు. కాంచన రవి వైపు చూసింది. ఆమె కళ్ళలో కోపం పోయి కేవలం బాధే మిగిలింది. మర్యాదివ్వడం చేతకాకపోతే భార్యగా ఉండటం వేస్ట్ అన్నారు కదా. సరే రవిగారు, మీ అమ్మగారికి మీకు నచ్చినట్టుండే మరో కోడల్ని తెచ్చుకోండి. ఈ సంస్కారం లేని కాంచన ఈ ఇంట్లో ఉండలేదు. కాంచన వేగంగా తన గదిలోకెళ్లి తలుపేసుకుంది. రవి కోపంతో తలపట్టుకుని కూర్చున్నాడు. కాంతమ్మగారు భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. రాఘవయ్య గారు రవి దగ్గరికొచ్చి, ఒరే పిచ్చోడా, ఏం చేసావు? ఆఫీస్ కోపం ఇంట్లో చూపించావు. మీ అమ్మాడిన చిన్న నాటకం నిజమనుకొని కట్టుకున్న భార్యని పరాయిదానిలా తూలనాడావు. ఇప్పుడు సంతోషంగా ఉందా కాంతం? నువ్వనుకున్నది సాధించావు కదా. ఇల్లు 2 ముక్కలు చేసావు. అయ్యో, నేనింత జరుగుతుందనుకోలేదండి. ఏదో కోడల్ని భయపెడదామని. భయపెట్టడం కాదు, బంధాన్ని తెంపేశావు. ఇప్పుడు లోపల కాంచన ఏం చేసుకుంటుందో ఏమో భయంగా ఉంది. కాంచన గదిలో నుండి ఏ శబ్దమూ రావట్లేదు. బయట హాల్లో గంభీరమైన నిశ్శబ్దం. కాంతమ్మగారికి మొదటిసారి తన ప్రవర్తన మీద తనకే అసహ్యం వేసింది. సుశీల మాటలు విని తన బంగారం లాంటి కాపురంలో నిప్పులు పోసుకున్నానని అర్థమైంది. కాని ఇప్పుడు సమయం మించిపోయింది. రవి మెల్లగా లేచి కాంచన గది తలుపు తట్టాడు. కాంచనా, కాంచనా! కాని లోపలి నుండి సమాధానం లేదు. ఆవేశంలో రవి అన్న మాటలు కాంచన మనసుని ముక్కలు చేశాయి. గది తలుపు వేసుకున్న కాంచన గదిలో ఏం చేస్తోంది? రవి, కాంతమ్మ కలిసి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు? అత్తకోడళ్ల మధ్య వచ్చిన ఈ అగాధం పూడుతుందా? కాంతమ్మగారు తన తప్పుని సరిదిద్దుకోవడానికి ఏం చేస్తారు? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే 4వ ఎపిసోడ్ చూడాల్సిందే. గత ఎపిసోడ్లో కేశవ పగతో రగిలిపోతూ తన కొడుకు సాగర్ని సింధుకి ప్రేమికుడిగా పరిచయం చేశాడు. కుటుంబాన్ని ఎదురించైనా సరే సాగర్తో వెళ్తాను అని సింధు చెప్పిన మరుక్షణం కేశవ రాఘవయ్య ఇంటికి వచ్చి అసలు నిజం బయటపెట్టాడు. సాగర్ తన బద్ధశత్రువు కొడుకని తెలియగానే సింధు, రాఘవయ్య కుటుంబం నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం రాఘవయ్య గారి హాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. కేశవ ముఖంలో గెలుపు నవ్వు, రాఘవయ్య ముఖంలో ఆవేదన, రవి ముఖంలో ఆక్రోశం కనిపిస్తాయి. సింధు మాత్రం నమ్మలేనట్టు సాగర్ వైపు చూస్తూ ఉంది. కాంచన సింధు భుజం పట్టుకుని, సింధు, చూసావా? ఇది నువ్వు నమ్మిన ప్రేమ. ఇది వాళ్ళ అసలు రంగు. సాగర్, చెప్పు సాగర్, మీ డాడీ అంటున్నది అబద్ధమని చెప్పు. నువ్వు నన్ను ప్రేమించావు కదా, మన ప్రేమ నిజం కదా, నన్ను ట్రాప్ చేయడానికి రాలేదు కదా. సింధు ప్రశ్నలకు సాగర్ మౌనంగా తలదించుకున్నాడు. ఆ మౌనం సింధు గుండెల్ని ముక్కలు చేసింది. ఇంకా ఆశ చావలేదా సింధు? నా కొడుకొచ్చింది నిన్ను ప్రేమించడానికి కాదు, మా పగ తీర్చుకోవడానికి. రాఘవయ్య, చూసావా నీ కూతురు స్థితి? నువ్వు నా వ్యాపారాన్ని దెబ్బకొట్టావు, నేను నీ కూతురి జీవితంతో ఆడుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గెలిచారు? కేశవ, ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లి జీవితంతో ఆడుకుంటావా? నీ అంతిప్పుడే చూస్తాను. రవి, ఆగు. నన్ను ఆపకండి నాన్న. వీడు మన ఇంట్లోకొచ్చి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. వీడంత చూడాల్సిందే. రా రవి, రా. నన్ను కొడతావా? కొట్టు, అదే నాకు కావాలి. రవి నిస్సహాయంగా ఆగిపోయాడు. కేశవ మాటల్లోని కుట్ర కాంచనకి అర్థమైంది. కేశవ కావాలనే రెచ్చగొడుతున్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సాగర్ నెమ్మదిగా తలెత్తి సింధు వైపు చూస్తాడు. అతని కళ్లలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. సింధు, మా డాడీ చెప్పింది నిజమే. నేను మొదట వచ్చింది నిన్ను ట్రాప్ చేయడానికే. ఆ మాటకి సింధు కళ్లలో నుండి నీళ్లు ధారాపాతంగా కారాయి. కాని తరువాత జరిగింది అబద్ధం కాదు సింధు. నేను నిన్ను ట్రాప్ చేయాలనుకున్నాను. కాని నీ మంచితనం, అమాయకత్వం చూశాక నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను. ఇది నిజం. డాడీతో చెప్పాను, సింధుని మోసం చేయటం నా వల్ల కాదు, నేను నిజంగానే పెళ్లి చేసుకుంటాను అని. కాని ఆయన వినలేదు. సాగర్, ఏం మాట్లాడుతున్నావు? శత్రువు కూతుర్ని ప్రేమిస్తావా? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి నాకు కాదు డాడీ, మీకు పట్టింది. వ్యాపారంలో గొడవల్ని ఇంటి వరకు తీసుకొచ్చారు.
సింధు నన్నెంతగా నమ్మిందో నాకు తెలుసు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. సింధు, ఐఎమ్ సారీ. నేను కేశవ కొడుకుని అని దాచిన మాట వాస్తవమే, కానీ నా ప్రేమలో మాత్రం మోసం లేదు. ఇప్పుడేది నిజం సాగర్? నువ్వు చెప్పేదా, మీ నాన్న చెప్పేదా? నా జీవితం ఒక ఆట బొమ్మ అయిపోయింది కదా. సింధు, ప్లీజ్ నన్ను నమ్ము. నేను మీ నాన్నగారి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నాకు నువ్వు కావాలి. సాగర్ నిజాయితీగా మాట్లాడడం చూసి రాఘవయ్య గారు ఆలోచనలో పడ్డారు. కాని కేశవ మాత్రం రగిలిపోతున్నాడు. ఛీ, చేతకాని వెదవా, ప్రేమ దోమ అంటూ నా పరువు తీస్తున్నావు. పద ఇంటికి. ఇక వీళ్లతో మనకేం సంబంధం లేదు. కేశవ సాగర్ చెయ్యి పట్టుకుని లాగాడు. కాని సాగర్ కదలడు. పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన కాంచన ఒక నిర్ణయానికొస్తుంది. కేశవని, సాగర్ని బయటికి పంపేస్తే ఈ సమస్యే తీరదు. అందుకే ఆమె ఒక వ్యూహం రచించింది. ఒక్క నిమిషం ఆగండి కేశవ గారు. అందరూ కాంచన వైపు చూశారు. ఎక్కడికి వెళ్తున్నారు? మా ఇంటికొచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా వెళ్తే మా సంస్కారానికి తక్కువ కదా. ఏంటి, నీళ్లు తాగాలా? మేము నీ శత్రువులం, మర్చిపోయావా? శత్రుత్వం వ్యాపారంలో కేశవ గారు. ఇంటికొస్తే ఎవరైనా అతిథులే. అత్తయ్య, కేశవ గారికి, సాగర్ బాబుకి మంచినీళ్లు తీసుకురండి. సింధు, నువ్వెళ్ళి కాఫీ కలుపు. కాంచనా, నీకేమైనా మతిపోయిందా? మనల్ని నాశనం చేయాలనొచ్చిన వాడికి కాఫీ ఇస్తావా? రవి గారు, మన ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించి పంపడం మన పద్ధతి కాదు. కూర్చోండి కేశవ గారు. సాగర్, నువ్వు కూడా కూర్చో. రాఘవయ్య గారికి కాంచన ఉద్దేశం అర్థం కాకపోయినా ఆమె తెలివి మీద నమ్మకంతో మౌనంగా ఉన్నారు. కేశవ అయోమయంగా సోఫాలో కూర్చున్నాడు. సింధు ఏడుస్తూనే వంటింట్లోకెళ్ళింది. ఇదిగోండి నీళ్లు, తీసుకోండి. ఇందులో ఏమైనా కలిపారా ఏంటి? అంత పిరికితనం మాకు లేదు కేశవ గారు. అలాంటి ఆలోచనలు మీవి. అమృతం పంచే గుణం మాది. తాగండి. చల్లని నీళ్లు తాగితే మీ ఆవేశం తగ్గుతుంది. కేశవ నీళ్లు తాగాడు. కాంచన మాటలు అతన్ని గుచ్చుకుంటాయి. కేశవ, నువ్వు వ్యాపారంలో నన్ను దెబ్బ కొట్టాలని చూసావు. నేను దాన్ని వ్యాపారంగానే చూశాను. కాని నువ్వు నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూసావు. అది తప్పు కాదా? నువ్వు నా పరువు తీసావు రాఘవయ్య. ఊరందరి ముందు నన్ను దొంగలు చేశావు. ఆ మంట ఇంకా నాలో చల్లారలేదు. ఆ మంటని మా కుటుంబం మీద ఎందుకు చూపిస్తున్నారు కేశవ గారు? ఆనాడు తప్పు చేసింది మీరు. దానికి శిక్ష అనుభవించారు. అంత మాత్రాన ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేస్తారా? ఇప్పుడు సాగర్ బాబు నిజం చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే సింధుగతి ఏమయ్యేది? ఒక తండ్రిగా ఆలోచించండి. డాడీ, కాంచన గారు చెప్పిందే నిజం. మనం బిజినెస్ లో గెలవలేకపోయాం. అది పర్సనల్ గా టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు. సింధు చాలా మంచి అమ్మాయి. ఆవిడ నా భార్యగా మన ఇంటికొస్తే మన ఇంటి పరువు పెరుగుతుందే తప్ప తరగదు. చూడు కేశవ, మాకు నీ మీద కోపం ఉంది. కానీ నీ కొడుకులో ఉన్న నిజాయితీ నీలో లేదు. వాడు ప్రేమించాడు కాబట్టి నిజం చెప్పాడు. అదే నీ బుద్ధి వాడుకుంటే సింధుని మోసం చేసి వదిలేసేవాడు. కేశవ గారు, గెలుపంటే శత్రువుని ఓడించటం కాదు, శత్రువుని మిత్రుడిగా మార్చుకోవటం. మేము మిమ్మల్ని పోలీసులకు పట్టించింది మీ మీద ద్వేషంతో కాదు, మా ఆత్మరక్షణ కోసం. మీరా పగని వదిలేస్తే మనం మిత్రులుగా ఉండొచ్చు. ఒకే వ్యాపారం చేస్తూ ఇలా ఆయుధాలు దూసుకుంటే ఎవ్వరికీ లాభం ఉండదు కదా. సింధు కాఫీ తెచ్చిచ్చింది. ఆమె కళ్ళు వాచిపోయున్నాయి. అది చూసే సాగర్ చలించిపోయాడు. సింధు, ప్లీజ్ ఏడవకు. డాడీ ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ పెద్దల సమక్షంలో జరిగితే బాగుంటుందని ఆగాను. డాడీ, ఒక్కసారి మీ పగ పక్కన పెట్టి తండ్రిగా నా గురించి ఆలోచించండి. కొడుకు మాటలు, కాంచన చూపించిన మర్యాద, రాఘవయ్య మౌనం ఇవన్నీ కేశవ మనసుని కరిగించటం మొదలెట్టాయి. ఇన్నాళ్లు తను రాక్షసుడిలా ప్రవర్తించానని, వాళ్లు మాత్రం మనుషుల్లా చూస్తున్నారని అతనికి అర్థమవుతుంది. రాఘవయ్య, నేను నిన్ను నాశనం చేయడానికే వచ్చాను. కాని నువ్వు, నీ కుటుంబం నాకు కాఫీ ఇచ్చి గౌరవించారు. అతిథి మర్యాద అంటే ఇదేనేమో కదా. నాటకం ఆడదామని వచ్చిన నాకు నిజమైన సంస్కారం ఏంటో చూపించారు. మనిషి నాకు తప్పులు చేయటం సహజం కేశవ. వాటిని సరిదిద్దుకోవటమే గొప్పతనం. నిజమే, నేను ఓడిపోయాను రాఘవయ్య.
నీ తెలివైన కోడలు ముందు, నీ సంస్కారం ముందు నా పగ ఓడిపోయింది. సాగర్, నీకు సింధు కావాలా? అవును డాడీ. సరే రాఘవయ్య గారు, మీ అమ్మాయిని నా కోడలిగా పంపిస్తారా? ఈసారి కుట్రలేదు, కేవలం కోరిక మాత్రమే. మీ అమ్మాయి మా ఇంటికొస్తే ఆ లక్ష్మీదేవి వచ్చినట్టేనని భావిస్తాను. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ ఈ పెళ్లితో బంధుత్వంగా మారాలి. అందరూ ఆశ్చర్యపోయారు. సింధు మొహంలో నవ్వు వికసిస్తుంది. రాఘవయ్య గారు, కాంతమ్మ ఆనందంతో ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతకంటే ఏం కావాలి కేశవ? గతం గతః, ఇక నుండి మనం వియ్యంకులం. కేశవ గారు, అంటే మావయ్య గారు, మీరంటే నాకింకా కోపం పోలేదు, కానీ సాగర్ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. అందరూ నవ్వుతారు. వాతావరణం తేలిక పడుతుంది. కాంచన గారు, మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉంది. రాఘవయ్య గారికి మీలాంటి కోడలు దొరకటం ఆయన అదృష్టం. మీరు వ్యాపారాన్నే కాదు, విడిపోతున్న కుటుంబాలని కూడా కలుపుతారు. మీరు గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఆ రోజు నేను ఆలోచించింది నా కుటుంబం కోసం మాత్రమే. ఈ రోజు మీరు మా కుటుంబంలో భాగమయ్యారు. ఇక మనం కలిసి వ్యాపారం చేద్దాం, పోటీపడి కాదు. సింధు సాగర్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. బంధుమిత్రులందరూ వచ్చారు. రాఘవయ్య, కేశవ పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కాంతమ్మ, కాంచన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కాంతమ్మ కాంచనని పిలిచి, కాంచనా, అటు చూడు, మీ మావయ్య గారు, కేశవ గారు ఎంత సంతోషంగా ఉన్నారో. ఒకప్పుడు కత్తులు దూసుకున్నవాళ్లు ఇప్పుడు వియ్యంకులుగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది తల్లి. నా వల్ల ఏం లేదత్తయ్యా, అంతా దేవుడి దయ. లేదు కాంచనా, ఆ రోజు కేశవ ఇంటికొచ్చినప్పుడు మేమంతా ఆవేశపడ్డాం. కాని నువ్వు మాత్రం మర్యాద అనే ఆయుధంతో వాడి మనసు గెలిచావు. తెలివైన కోడలు అని ఊరికే అనలేదు, ఇంటిని, వ్యాపారాన్ని, బంధాల్ని అన్నింటినీ కాపాడావు. అవును కాంచన, సింధు జీవితం ఏమవుతుందోనని భయపడ్డాను. కాని నువ్వు దాన్నొక అందమైన మలుపు తిప్పావు. సాగర్ చాలా మంచివాడు. సింధు హ్యాపీగా ఉంటుంది. సింధు, సాగర్ ఇద్దరూ వచ్చి కాంచన, రవి కాళ్లకు నమస్కరించారు. వదినా, థ్యాంక్ యూ. ఆ రోజు నువ్వు కల్పించుకోకపోతే ఈరోజు ఈ పెళ్లి జరిగేది కాదు. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు నాకు అమ్మలాంటి దాని వదినా. పిచ్చి సింధు, ఆడపడుచంటే ఇంటికి దీపం. ఆ దీపం ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, నాకంతే చాలు. అందరూ సంతోషంగా ఫోటోకి పోజిచ్చారు. రాఘవయ్య గారి ఉమ్మడి కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైంది. కాంచన తెలివితేటలు, ఓర్పు ఆ కుటుంబాన్ని ఒక కంచుకోటలా నిలబెట్టాయి.